నెల్లూరు సిలంబం అసోసియేషన్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరిగింది. ఆల్ ఇండియా సిలంబం ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ సిలంబం అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో పోటీలు జరిగాయి. నెల్లూరు సిలంబం అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఆదినారాయణ పోటీలు నిర్వహించి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ను అందజేశారు. ఈ పోటీలో గెలుపొందిన వారిని ఆగస్టు నెలలో 10వ తేదీ నిర్వహించబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కు సెలెక్ట్ చేశారు. అలాగే డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీకాంత్ ఈ కాంపిటీషన్ లో పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ను అందజేశారు. అలాగే యువ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ మేడం పిల్లలకు మెడల్స్ ను, సర్టిఫికేట్స్ ను అందజేశారు. ఫిజికల్లీ, మెంటల్లీ చాలా ఉపయోగకరమని నెల్లూరు సిలంబం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగూరు ఆదినారాయణ తెలియజేశారు. నెల్లూరు డిస్ట్రిక్ట్ సిలంబం అసోసియేషన్ ప్రెసిడెంట్. అయితే ఈ జిల్లా స్థాయి పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు జరిగాయి 27th సండే. అయితే ఈ జిల్లా సెలక్షన్స్ అనేవి స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి, అలాగే నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి నెక్స్ట్ మంత్ 10th చీరాలో జరగబోయేటటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ ఈరోజు జరిపాము. ఇందులో చాలామంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నియర్లీ 50 మెంబర్స్ విద్యార్థులు ఇందులో పాల్గొని స్టేట్ లెవెల్కి కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా సిలంబం యొక్క ఇది అసోసియేషన్ అనేది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి, అదేవిధంగా స్టేట్ సిలంబం అసోసియేషన్ నుంచి, నెక్స్ట్ సౌత్ ఏషియా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా గవర్నమెంట్కి రిలేటెడ్ అయినటువంటి సిలంబం ఈ యొక్క గేమ్ ఈవెంట్ అనేది జరిగింది ఈరోజు కాంపిటీషన్. ఇందులో చాలామంది పిల్లలు పార్టిసిపేషన్ చేసి అండ్ కొంతమంది గోల్డ్ మెడల్స్, ఇంకొంతమంది సిల్వర్ మెడల్స్ని పొందడం జరిగింది. సో ఈ విధంగా పిల్లలకి ఒక మంచి ఆర్ట్, కర్రసాము, సిలంబం మీన్స్ కర్రసాము, ఇటువంటి ఆర్ట్స్ని నేర్పించడం వల్ల పిల్లలకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అండ్ మెంటల్లీ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ వాళ్ళు చాలా బాగా ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే పిల్లలు పార్టిసిపేషన్ చేశారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పిల్లల్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని చదువుతో పాటు ఇటువంటి వాటిలో పాల్గొనేలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి, పిల్లల ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు పేరెంట్స్కి నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మేము ఈ జిల్లాలో ఎవరైతే పిల్లలు గోల్డ్ మెడల్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్కి మేము తీసుకెళ్ళి, అక్కడ నుంచి నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి స్పోర్ట్స్లో అనే ఉద్దేశంతో ఈ విధంగా పోటీలు పెట్టడం జరిగింది ఈరోజు. అండ్ అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా యొక్క ఈవెంట్స్ని వాటికి తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ. అబ్దుల్ అహద్ జైన్ మదర్ అండి. మా వాడు 2 years నుంచి వస్తున్నాడు ఇక్కడికి. 2 years బ్యాక్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు జస్ట్ 3rd క్లాసే, బట్ హెల్త్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. 2 years బ్యాక్ ఊరికే కోల్డ్ కాల్లో నేనైతే చాలా హ్యాపీ అండి. మా పాప ఇప్పుడు జస్ట్ LKGనే, ఇంకా కొద్ది రోజులు అయ్యాక తనకి కూడా జాయిన్ చేస్తాము. మాస్టర్ వచ్చేసి ఆదినారాయణ సార్. మేము యాక్చువల్గా ఏదో మా సన్ని దేంట్లో ఒక దాంట్లో జాయిన్ చేయాలి, స్కూల్లో అంటే బ్యాగ్స్ ఇంత వేసుకొని వెళ్తారు, రిటర్న్ వస్తారు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అసలు లేవండి ఏ స్కూల్లో కూడా. నేను ఇంకా అట్లీస్ట్ డ్యాన్స్లో అయినా వేస్తే వాడు బాడీ వైజ్ పికప్ అవుతాడు, హెల్తీగా అవుతాడని ఊరికే చూస్తుంటే ఇది మేము చూసాము బ్యానర్ బయట నుంచి. అరే ఇదేదో ఉంది ఇంటికి దగ్గరగా, జాయిన్ చేద్దాము, ఫిజికల్లీ ఫిట్ అవుతాడని జస్ట్ ఏదో ఊరికే ఇలా వచ్చి జాయిన్ చేయించాము. ఇప్పుడు తనకు వచ్చేసి అన్ని యోగా ఆసనాస్ వస్తాయి, నాంచాగు వస్తుంది, కర్రసాము వస్తుంది, ఇప్పుడేమో కొత్తగా సిల్బం అనేది చేయిస్తున్నారు, అది కూడా స్క్వే అన్ని కటాస్ అన్నీ వస్తాయి తనకి. తనతో పాటు తిని ఇంట్లోనే ఉండి కూడా ఇంట్లో నుంచే చాలా యోగా ఆసనాస్ మా పాప కూడా చేస్తుంది. అది జస్ట్ 4 years.
చాలా హ్యాపీ ఇక్కడ జాయిన్ చేయించాక. తనని నేను వాళ్ళ స్కూల్లో కూడా ప్రోగ్రామ్ చేయించాను. నేను నా కాలేజ్లో వర్క్ చేస్తాను, మా కాలేజ్కి వెళ్ళి కూడా నేను మా కాలేజ్లో కూడా పర్ఫామ్ చేయించాను. అక్కడ కూడా అందరికీ వాళ్ళకి చూపించాను. వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, స్కూల్లో కూడా బాగా అప్రిషియేట్ చేశారు. మేమైతే చాలా హ్యాపీ అండి.